హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ టేల్స్. ఈరోజు మనము కరకరలాడే చెక్కలు చేసుకున్నామండి. అవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. రౌండ్గా నీట్గా వస్తాయండి. ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ చెక్కలు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టచ్చండి. మీ పిల్లలకు మీరు కూడా చేసుకోండి. 1/2 kg బియ్యం పిండి తీసుకోవాలండి. 1/2 kg బియ్యం పిండి కొలత తీసుకున్నాను నేనైతే. 1/2 kg బియ్యం పిండిలో 2 స్పూన్లు దాకా సాల్ట్ వేసుకోవాలి. రెండు స్పూన్లు సరిపోతుందండి. 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కావాల్సినవి జీలకర్ర 1.5 స్పూన్ జీలకర్ర తీసుకున్నా. 2 టేబుల్ స్పూన్లు వచ్చి తెల్ల నువ్వులండి. కరివేపాకు కట్ చేసి కొంచెం కరివేపాకు వేసుకున్నా. ఒక 4-5 రెమ్మలు కట్ చేసుకున్నాను. కరివేపాకు కట్ చేసేసుకున్నా. తర్వాత పచ్చిమిర్చి అల్లం వచ్చి పేస్ట్ చేసుకోవాలండి. మిక్సీకి వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి అవి మిక్సీకి వేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత వచ్చి తెల్ల సగ్గుబియ్యం అండి. సగ్గుబియ్యమును చూపిస్తున్నాను చూడండి. సగ్గుబియ్యము, శనగబేడలు, తర్వాత పెసరపప్పు అండి. అవి చిన్న ఊరికి ఒక 4-5 స్పూన్లు అన్నీ 4 స్పూన్లు అయితే 5 స్పూన్లు తీసుకొని ఒక 4 to 5 hours నానబెట్టుకోవాలి. ముందే నానబెట్టుకొనేసి కలుపుకోవాలి. ఇందులో పిండిలో వేసి కలుపుకోవాలి. అవి కూడా వెన్న తీసుకున్నాండి. వెన్న 2 టేబుల్ స్పూన్లు అంతా వెన్న వేసుకున్నా. వెన్న వేసుకుంటే కొంచెం బాగా సాఫ్ట్గా వస్తాయి, బాగుంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. వెన్న వేసి చూడండి. మిక్సీకి వేసుకున్న పచ్చిమిర్చి అల్లం వేసేసి కలుపుకోవాలి. బాగా ముద్దగా అండి. చపాతీ పిండి మనం ఎట్లా కలుపుకుంటామో అట్లా ముద్దగా కలుపుకోవాలి. దానికి ఏంటంటే వేడి నీళ్ళు వేసుకోవాలండి. మెయిన్ ఫస్ట్ ఇదంతా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక మళ్ళీ వేడి నీళ్ళు వేసేసుకొని కొంచెంగా బాగా కలుపుకోవాలి. హాట్ వాటర్ వేస్తే బాగా వస్తాయండి చెక్కలు. అట్లా నీళ్ళు వేసేసుకొని కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం గట్టిగా సరిపోతుందండి. చపాతీ పిండిలాగా ఉంటే సరిపోతుంది. అట్లా గట్టిగా కలిపేసుకోవాలా. మరీ నీళ్ళగా వేసుకోకుండా ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కావలసినంత చూసుకొని మనం వాటర్ కలిపేసుకుంటే సరిపోతుంది. బాగా వస్తాయండి చెక్కలు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చల్లటి నీళ్ళు వేస్తే నీళ్ళు బాగా రాదండి. టేస్ట్ కూడా బాగుండవు. వేడి నీళ్ళు వేస్తే చాలా బాగా వస్తాయి చెక్కలు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ముద్దగా చపాతీ పిండి మనం ఎట్లా కలుపుకుంటామో అట్లా కలిపేసుకొని పెట్టేసుకోవాలండి. ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకొని దానికి ఆయిల్ పూసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసేసి కొంచెం బాగా తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. నేనైతే ఒక 7-8-10 వరకు బాల్స్ ముందే చేసి పెట్టుకునేసాను. చేసేసుకొని ఒత్తుకునేస్తే సరిపోతుంది. ఒకరే ఉంటే ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు, త్వరగాను చేసుకోవచ్చు కదా. అందుకనేసి నేను అట్లా చేసి పెట్టుకున్నా బాల్స్ ముందే. ఒక చిన్న బాక్స్ తీసుకోనండి. లెవెల్గా ఉంటుంది కదా, కింద ఈక్వల్గా ఉండేది ఒక చిన్న బాక్స్ తీసుకొని దానికి కవర్ వేసేసుకున్నాను అండి. కవరు కట్టేసుకున్నాను రబ్బర్ బ్యాండ్ వేసేసి. అప్పుడు దానికి ఆయిల్ అప్లై చేశాను. కింద ఆయిల్ అప్లై చేసేసి ఒత్తుకున్నా. ఎందుకంటే ఒట్టిలో బాక్స్కి అట్లా ప్రెస్ చేసినాం అనుకోండి పిండి అతుక్కుంటుంది కదా. దానికోసమని నేను కవర్ పెట్టేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా ఒత్తుకున్నాను, ప్రెస్ చేసుకున్నాను. అప్పుడు ఈక్వల్గానే వస్తాయి, బాగా నీట్గానే ఉంటాయండి. రౌండ్గా వస్తాయి, చూడడానికి కూడా బాగుంటాయి చక్కగా. దానికోసమని నేను ఇట్లా చేశాను. తర్వాత ఆయిల్ పెట్టుకునేస్తే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకుని కొంచెం బాగా వేడి అవ్వాలండి. ఆయిల్
వేడైనాక ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఒకేసారి ఇట్లా ఒత్తి పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. మనము ఒకటి ఒకటి ఒత్తి చేసుకోవాలంటే లేట్ అవుతుంది కదా. ఒక 7, 8, 10 వరకు కూడా ప్రెస్ చేసి పెట్టుకొని మనము ఒకేసారి ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది, త్వరగా కూడా అయిపోతుంది. అంతే అండి. గోల్డెన్ కలర్ వచ్చాక ఇది తిప్పించేసుకొని గోల్డెన్ కలర్ వచ్చాక మనం తీసేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి, ట్రై చేయండి మీరు కూడా. ఈ పండగకి స్పెషల్, సంక్రాంతి స్పెషల్ కదండి పిండి వంటలు, చెక్కలు స్పెషల్ అసలు. అంటే ఇట్లా తిప్పించేసుకోవాలి. ఆ గోల్డ్ కలర్ వచ్చేసాక తీసేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఇంకా తీసేసుకోవచ్చు. ఇంకా అయిపోయినట్టేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.